శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు, కూతుళ్ళ రూపంలో మన చుట్టే తిరుగుతా ఉంటారు అని త్రివిక్రమ్ చెప్పక్కనే చెప్పి. మొన్న జగన్ ఇవాళ కేటీఆర్ గదే పరిశాన్లు ఉన్నారు. ఆ అన్నలకు రక్షగా ఉండాల్సిన చెల్లెళ్ళే రాకాశులు లెక్క చందర చందర చేయబట్టిర్రు. ఇక జగన్ అంటే చూసి చూడనట్టు ఇడిచేసిండు గాని రాజకీయం అనే సముద్రంలో మునిగి తేలిండు కేసీఆర్. బిడ్డ చెప్తే ఈనకుంటే ఊకుంటాడా? సార్చి 4 తలిగిస్తాడు. అందుకే కవిత ఆటలకు బ్రేక్ కట్టేసిండు. కవిత ఆల నాయనకు రాసిన లెటర్ ఎన్నడైతే లీక్ అయిందో ఖాతం ఇక ఆయాల్టి సంది పార్టీ నేతలతోని సొంత అన్నతోని లోపల లోపట కస్సు బుస్సనుంది. మెల్లగా ఛాన్స్ వచ్చినప్పుడల్లా పార్టీ లీడర్లను తిట్టుడు, పార్టీ గురించి తప్పుగా మాట్లాడు. ఇంకా నిన్ననైతే ఏకంగా హరీష్ రావును ముఖం పట్టుకొని కాకపోయినా ఇండైరెక్ట్ గా కాళేశ్వరంలో అవినీతి జరిగింది నీ వల్లని అని మాట్లాడింది. ఈ ఈడికే ఈమె చేసిన రచ్చ జాలవు చూసుకుంటుంటే ఇంకా పెద్దగా అయ్యి ఇప్పుడిప్పుడే పార్టీ నిలబడుతుంది. ఇంత మళ్ళా ఏడబడిపోతుందో అని బిడ్డ అని కూడా ఆలోచన చేయకుండా క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలా రాష్ట్ర పాలిటిక్స్ లా పెద్ద గాలి దుమారమే లేపుతుంది. ఇంకో దిక్కు పార్టీ నేతలు కొంతమంది దొరికిందే ఛాన్స్ అని పార్టీ ఆఫీసులలో పెట్టిన కవిత బ్యానర్లు పీకి వారేసుడు కాదు కదా, కాల్చి బూడిదలేస్తారు. ఇంకొంతమంది కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి మేము సంతోషిస్తున్నాం, ఆయన ఏం చేసినా పార్టీ కోసమే చేస్తాడు అనుకుంటా స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ చూసిర్రా అబ్బా, పార్టీకి నష్టం వస్తుందంటే సొంత బిడ్డను కూడా పీక్ అవతల వారేయనికి కూడా ఇంత ఆలోచన వేయాలంటే కేసీఆర్ పార్టీ అంటే ఎంత పానం ఇస్తాడో కదా. పార్టీ కోసం పానం కన్నా ఎక్కువ పెంచుకున్న బిడ్డ ఎక్కువ ఏం కాదని నిరూపించిండని మాట్లాడుతుర్రు కారు కడతలంతా. మరి కేసీఆర్ ఆలోచన మీకు ఎట్లా అనిపిస్తుంది?